హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతాం లైక్ ప్రభుదేవ అండ్ వేదిక యాక్ట్ చేసే తమిళ్లో వచ్చిన లైక్ పేటర్ ర్యాప్ అనే మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలి, నాకైతే మూవీ అయితే నచ్చలేదు. సో రీసెంట్ టైమ్స్లో వచ్చిన లైక్ వన్ ఆఫ్ ది వరస్ట్ మూవీ. అసలు ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత లైక్ ఇది పేటర్ ర్యాప్ మూవీ అయితే కాదు, లైక్ మొత్తం స్క్రాప్ మూవీ, లైక్ అంత వరస్ట్గా అయితే ఉంది. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే కనుక లైక్ ఒక చిన్న అబ్బాయి అయితే ఉంటాడు. సో తను చిన్న వయసులో లైక్ ప్రేమికుడు అనే ఒక సినిమా చూసి తను ప్రభుదేవ లాగా డ్యాన్స్ చేయాలి, సో తను ప్రభుదేవ లాగా ఒక మంచి యాక్టర్ అవ్వాలని చెప్పి తనైతే అనుకుంటాడు. అండ్ తను 12th క్లాస్ లైక్ 12th క్లాస్ చదివేటప్పుడు సో తను అయితే ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అనేది ఇస్తూ ఉంటాడు. సో తను కూడా ఒక ప్రభుదేవ లాగా మంచి డాన్సర్ అయితే అవ్వాలని చెప్పి అనుకుంటాడు. కట్ చేస్తే లైక్ ఇక్కడ మనకు ఒక ట్విస్ట్ ఉంటుంది. సో ఆ ట్విస్ట్ ఏంటంటే కనుక సో ఆ అబ్బాయి ప్రభుదేవ అంటే సో ప్రభుదేవ ఒక ఫ్యాన్. అసలు ఇదేం లాజిక్కో నాకైతే అర్థం కాలేదు. సో ఇంకొకటి మనం చూసుకుంటే కనుక లైక్ ప్రభుదేవ సో తను ఇంకొక స్టోరీ ఉంటుంది. సో ప్రభుదేవ సో తను అయితే సినిమాలో హీరో అవుదాం అని చెప్పి అనుకుంటాడు. సో తను జూనియర్ ఆర్టిస్ట్కి అయితే వర్క్ చేసి ఉంటాడు. తనకి ఒక అవమానం అయితే జరుగుతుంది. అండ్ తర్వాత ఇంకొక స్టోరీ ఉంటుంది. సో రెండు గ్యాంగులు అయితే ఉంటారు. సో ఒక్కొక్కరు పడదు. అండ్ ఇంకొక స్టోరీ ఉంటుంది. సో వేదిక అండ్ ప్రభుదేవకు ఒక లవ్ స్టోరీ ఉంటుంది. సో ఇలా చాలా స్టోరీస్ ఉంటాయి. అండ్ ఏ స్టోరీని ఫాలో అవ్వాలి అని చెప్పి నాకైతే అర్థం కాలేదు. అండ్ స్టోరీ మనం చూసుకుంటే కనుక ఏ స్టోరీ ప్రాపర్గా అంటూ ఏమైతే ఉంటుంది. అసలు బేసిక్ ఒక సినిమా మంచిగా రావాలి అంటే కథ అనేది బాగుంటుంది. అసలు ఈ మూవీలో కథ అనేది సరిగ్గా లేదు. సో స్క్రీన్ ప్లే విషయానికి వస్తే కనుక కథే లేదు కాబట్టి ఇంకా స్క్రీన్ ప్లే ఏం బాగుంటుంది చెప్పండి. సో చాలా సీన్స్ మనకైతే బోర్ అయితే కొడుతుంది, చాలా సీన్స్ మనకైతే లాగైతే ఉంటుంది. అండ్ ప్లస్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఒకే ఒక ప్లస్ పాయింట్ ఒకటి ఇమాన్ మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ ప్రభుదేవ యాక్టింగ్ అండ్ తన డ్యాన్స్ అండ్ ఆ రెండు వదిలేసే తప్ప స్టోరీ స్క్రీన్ ప్లే అంతా చాలా మనకైతే బోర్ అయితే కొడుతుంది అండ్ చాలా హెడ్ఏక్ అయితే వస్తుంది అనమాట. అండ్ ప్రభుదేవ మనం చూసుకుంటే కనుక సో తను బేసికలీ ఒక డైరెక్టర్స్ యాక్టర్. సో తనకి డైరెక్టర్ ఏది చెప్తే అది. సో ఒక మంచి డైరెక్టర్ పడితే కనుక మూవీ అయితే కొంచెం బాగానే ఉంటుంది. బట్ వర్స్ట్ డైరెక్టర్ పడితే కనుక అవుట్పుట్ అనేది ఈ రేంజ్లో అవుతూ ఉంటుంది. అసలు ఈ మూవీ ఎందుకు తీశారు అని చెప్పి నాకైతే అర్థం కాలేదు. ఏదో ప్రభుదేవ కాల్ షీట్ ఉంది అని ప్రభుదేవాన్ని మనం పెట్టుకుంటే కనుక సో 3 లాంగ్వేజ్లు వర్కౌట్ అవుతాయి, తెలుగు తమిళ్ హిందీ వర్కౌట్ అవుతుంది. సో ఏదో ఒక సినిమా తీసి ఓటీటీకి అమ్మేస్తే చాలు అన్నట్టు అనుకున్నారేమో. సో అవుట్పుట్ అయితే ఈ రేంజ్లో అయితే ఉంది. అని ఈ మూవీని ఈజీగా స్కిప్ చేసేవచ్చు. అని ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 0.5/5 అనేది ఫ్యామిలీ వాచబుల్. అంటే అసలు జనరల్ ఆడియన్స్ ఈ సినిమాని అయితే చూడవద్దు. అందులో మనం స్పెసిఫిక్గా ఫ్యామిలీతో చూడవచ్చా లేదనేది అవసరం లేదు. ఎవరైనా ఈ సినిమాని స్కిప్ చేసేవచ్చు. ఇదే చెప్పినట్టు ఈ మూవీకి నేను ఇచ్చిన రేటింగ్ 0.5/5. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్ అందరూ సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకా వేరే సినిమా రివ్యూస్ కొన్న కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.